దశరథ్కి వైరా ఫోన్ చేస్తాడు. దాంతో దశరథ్ కంగారుగా నా కూతురు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. పక్కన పోలీసుల్ని పెట్టుకుని డ్రామాలాడొద్దు, నాకు ఎవరి గొంతు వినిపించినా కూడా నీ కూతురు గొంతు కోసేస్తానని వైరా బెదిరిస్తూ ఉంటాడు. పక్కన ఎవరూ లేరు అని దశరథ్ చెప్పడంతో డబ్బులు ఎక్కడికి తీసుకురావాలో చెప్తే తీసుకుని వస్తానని అంటూ ఉంటాడు దశరథ. అనవసరమైన తెలివితేటలు వాడితే నీ కూతురు ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తూ ఉంటాడు వైరా. ఇక డబ్బులు తీసుకుని దశరథ్ బయలుదేరుతూ ఉంటే మేం కూడా వస్తామని పోలీసులు అంటూ ఉంటారు. వద్దని ఒంటరిగా బయలుదేరుతాడు దశరథ. మామయ్య నేను కూడా వస్తాను అని కార్తీక్ అడగ్గా వద్దని చెప్పి దశరథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ దశరథ్ కారుని దాసు పోలీసులు వెంబడిస్తూ ఉంటారు. ఇక మరోవైపు కార్తీక్తో కలిసి పారు కూడా కిడ్నాపర్ల దగ్గరికి బయలుదేరుతుంది. జ్యోత్స్నని కుర్చీకి ఇంకాస్త గట్టిగా కట్టేయడంతో జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. ఎందుకు నన్నింత గట్టిగా కట్టేస్తున్నారని వైరాని అడుగుతుంది జ్యోత్స్న. ఈ సీన్ పండాలంటే ఆ మాత్రం ఏర్పాట్లు చేయాలి కదా అని అంటూ ఉంటాడు. డబ్బు ఇక్కడికే వస్తుందన్న గ్యారంటీ ఏంటి అని జ్యోత్స్న అడగ్గా ఆల్రెడీ డబ్బులు తీసుకుని మీ నాన్న బయలుదేరాడు, దానికి వేరే ప్లాన్ ఉందిలే అని అంటూ ఉంటాడు వైరా. నేను మా డాడీతో కలిసి వేరే కారులో వెళ్ళిపోతే నా వాటా డబ్బులు ఎలా తీసుకోవాలి అని అడుగుతుంది జ్యోత్స్న. అన్నిటికీ వేరే ప్లాన్లు ఉన్నాయని చెప్తూ ఉంటాడు వైరా. నువ్వు నాకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నావని వైరా జ్యోత్స్నలు గొడవ పడుతూ ఉంటారు. భయపడాల్సింది కాస్త బెదిరిస్తుందని జ్యోత్స్నపై ఫైర్ అవుతాడు వైరా. ఇక జ్యోత్స్నని కాపాడడానికి పారు కార్తీకులు వెళ్తూ ఉంటారు. కార్తీక్ డ్రైవ్ చేస్తూ ఉంటే బిస్కెట్ యాపిల్ తింటూ మనవడికి కూడా పెడుతూ ఉంటుంది పారు. నువ్వు దీప మొగుడివి, నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అంటూ ఉంటుంది పారు. జ్యోత్స్నకి ఏమైనా అయితే అత్త తట్టుకోలేదు పారు, అత్త కోసమైనా సరే జ్యోత్స్నని సేఫ్గా ఇంటికి తీసుకురావాలని చెప్తూ ఉంటాడు కార్తీక్. ఇంతలో వైరా నుంచి దశరథ్కి కాల్ వస్తుంది. కారు పక్కకి ఆపమని చెప్పి కారు దిగమంటారు వైరా. కారుకి దూరంగా వెళ్లమని చెప్పగా దశరథ్ అలానే చేస్తాడు. ఇంతలో కారుని ఎవరో తీసుకుని వెళ్ళిపోతారు. దాంతో దశరథ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కానీ వెంటనే దాసు పోలీసులు వచ్చి దశరథ్ని కారు ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్తారు.